వచ్చేసింది ఆది శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. ఇక రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు బగ్గుమంటున్నారు. కేవలం 7,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 19,000 ఖాళీలు ఉండగా 7,437 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని మండిపడుతున్నారు. నిరుద్యోగులను రేవంత్ సర్కార్ మరోసారి మోసం చేసిందని నిప్పులు చెరుగుతున్నారు. ఈ క్రమంలో నోటిఫికేషన్లో ఖాళీలను పెంచాలంటూ నేడు నిరసనలకు పిలుపునిచ్చిన నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిరుద్యోగ జేఏసీ నేతలను తెల్లవారుజాము నుంచి అదుపులోకి తీసుకుంటున్నారు. నిరుద్యోగ జేఏసీ నేత ఇంద్రనాయక్ ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. వచ్చిన సందర్భంలో పోలీసులు కంపెనీలు వచ్చి అప్డేట్ చేయడం జరిగింది. 7,437 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కనీసం ఆ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వకుండా 7,112 పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే వయో పరిమితి 36 సంవత్సరాలు ఇస్తానని చెప్పి మాయమాటలతోటి గతంలో జీవో నెంబర్ 31 తీసుకొచ్చి 34 సంవత్సరాలు ఉన్న ఏజ్ని 32 సంవత్సరాలుగా చేయడం జరిగింది. అలాగే గత 4 సంవత్సరాలుగా నోటిఫికేషన్ లేకపోవడం వల్ల 36 సంవత్సరాలు వయో పరిమితి ఇవ్వాల్సిందిగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే జీవో నెంబర్ 46ని రద్దు చేయకుండా ఆ పోస్టుల్ని తీసేయడం జరిగింది. ఇలాంటి అక్రమ అరెస్టులతోటి మమ్మల్ని ఎవరు ఆపలేరు ఉద్యమాన్ని. మేము ఏం అడుగుతున్నామంటే దయచేసి మీ 19,000 ఖాళీలని ఇవ్వమన్నందుకు ఇలా అరెస్టు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మేము ఏం చేస్తున్నామంటే మీరు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఇలాంటి అక్రమస్తులతోటి నిరుద్యోగులు భయపడలేరు. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ ఇలాంటి నిర్బంధాలతోటి మా యొక్క శక్తిని అనేది నశించలేదు కాబట్టి వెంటనే 19,000 పోస్టులకు 7,30,000 రైట్. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ యాసర్ అందిస్తారు. యాసర్, మరి నిరుద్యోగుల అక్రమ అరెస్టులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రేవంత్ సర్కార్ పై నిరుద్యోగులు రగిలిపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి నిరుద్యోగులు నిన్న ముంచిందని ప్రధానంగా నిరుద్యోగులు మండిపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైతే పోలీస్ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నిన్న నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం 7,437 పోస్టుల భర్తీ అంటూ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ పట్ల నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 7,400 పోస్టులు ఎవరికి సరిపోతాయని ప్రభుత్వాన్ని ప్రధానంగా నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే రాష్ట్రంలో సుమారు 19,000 పోలీస్ ఖాళీలు ఉన్నాయని, అలాంటప్పుడు కేవలం 7,437 పోస్టుల నోటిఫికేషన్ ఇవ్వడం ఏంటని ప్రధానంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితి ఉంది. ఈ నోటిఫికేషన్ మాకు పూర్తిగా నిరాశకు గురి చేసిన నిరుద్యోగులు తప్పుపడుతున్నారు. యువతను నిరాశకు గురి చేసేలా నోటిఫికేషన్ ఉందని నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే గత కొన్ని రోజులుగా పూర్తి స్థాయి పోలీస్ నోటిఫికేషన్ కోసం ఆందోళనలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం తమ విజ్ఞప్తులను పట్టించుకోలేదని ప్రధానంగా నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా లేదని, మా ప్రభుత్వం మరోసారి యువత మోసం చేసిందని మండిపడుతున్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా మిగిలిన ఖాళీలను కూడా వెంటనే భర్తీ చేసేలా మరో నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నిరుద్యోగ జేఏసీ నేతలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారుజాము నుంచే జేఏసీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్న పరిస్థితి ఉంది. అటు దిల్సుఖ్ నగర్, ఇక్కడ అశోక్ నగర్, చిక్కడపల్లి ప్రాంతాల్లో నిరుద్యోగులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. తెల్లవారుజాము నుంచే వారిని అరెస్టు చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఒకటే సూచిస్తున్నాము, మేము ఉద్యోగాలను అడుగుతున్నాం, ఉద్యోగాలు తప్ప మేము శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం మాత్రం స్పందించడం లేదు. 7,437 పోలీస్ పోస్టులు కాదు, రాష్ట్రంలో ఉన్న మొత్తం 19,000 పోలీస్ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్తో మేము నిరసనలు దిగుతున్నాము. అయినా ప్రభుత్వం మమ్మల్ని అరెస్టు చేస్తుంది, ఎందుకు అరెస్టు చేస్తుందని ప్రధానంగా నిరుద్యోగులు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నారు. ఏదైతే నిరుద్యోగ యువతకు మాయామాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వారిని అక్రమంగా అరెస్టులు చేస్తూ తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఏడాది లోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చాలని అడిగినందుకు ఇవాళ పోలీస్ స్టేషన్ నిర్బంధిస్తూ ఇవాళ అరాచక పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువత ఎక్కడ ఆందోళన ఉధృతం చేస్తారని భయంతో ఇవాళ పోలీసులు తెల్లవారుజాము నుంచే అరెస్టులకు తెరలేపారు. దొరికిన వారిని దొరికినట్లే అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్న పరిస్థితి ఉంది. అటు అక్రమ అరెస్టులపై యావత్ తెలంగాణ నిరుద్యోగులు ఖండిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులను ఎందుకు చేస్తుందని ప్రధానంగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఒకటే సూచిస్తున్నాము, మాకు ఉద్యోగాలు కల్పించాలని మేము కోరుతున్నాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా పోలీసులను ఉసిగొల్పి మమ్మల్ని అరెస్టులకు భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇది నా ప్రజాపాలన అంటూ ప్రధానంగా నిలదీస్తున్నారు. ఏది ఏమైనా ఎన్ని అరెస్టులు చేసినా మేము ప్రభుత్వాన్ని మాత్రం నిలదీస్తూనే ఉంటాము, మా ఉద్యోగాలు వచ్చే వరకు మేము పోరాడుతూనే ఉంటాము అని ప్రధానంగా నిరుద్యోగులు చెప్తున్నారు. ఏదైతే ఎన్నికలప్పుడు తమ దగ్గరకు వచ్చి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి వచ్చిన 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మక ద్రోహం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని నిరుద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న విడుదల చేసిన పోలీస్ నోటిఫికేషన్ 7,437 పోస్టులు సరిపోవు, వాస్తవానికి ఖాళీలకు అనుగుణంగా 19,000కు పైగా పోస్టులను భర్తీకి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రధానంగా ఇవాళ నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. వేలాది నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మరోసారి నిర్ణయం తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా తమ డిమాండ్లను తెలియజేస్తున్నాం. కానీ ప్రభుత్వం మాత్రం మమ్మల్ని రెచ్చగొట్టేలా మమ్మల్ని చేస్తుంది, ఉద్యమాలు చేసేలా మమ్మల్ని రెచ్చగొడుతుందని, కావాలని అక్రమ అరెస్టులు చేసి మమ్మల్ని మా పైన కేసులు పెట్టించాలని ఈ ప్రభుత్వం చూస్తుంది. కానీ ఈ ప్రభుత్వానికి రాబోయే రోజులు గట్టిగా గుణపాఠం చెప్తామని నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మేము కోరుతున్నాము, ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాల మాట ఇచ్చారు. ఆ 2 లక్షల ఉద్యోగాల గురించి మేము అడుగుతున్నాము తప్ప మేము అడిగేది ఏమని ప్రభుత్వానికి అయితే మేము డిమాండ్ చేస్తున్నాము. ప్రజాస్వామ్యబద్ధంగా తమ డిమాండ్ తెలియజేస్తుంటే ముందస్తు అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని ప్రధానంగా నిరుద్యోగులు అయితే తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా మా ఉద్యోగ నోటిఫికేషన్లు మాకు వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని ఇప్పటికే హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మేము సూచించేది ఒకటే, 7,000 పోస్టులు అయితే కొన్ని జిల్లాలకు ఒక్క పోస్టు గిట్ట లేదు. వాళ్ళ పరిస్థితి ఏంది? నిరుద్యోగులను నిండా ముంచింది. 2.5 ఏళ్ళుగా మేము ప్రిపరేషన్లు ఉన్నాము. మేము కనీసం 15,000 పోలీస్ నోటిఫికేషన్ వస్తుంది అనుకున్నాం. కానీ 7,000 పోస్టులు వేసి మమ్మల్ని దారుణంగా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రధానంగా తప్పుపడుతున్నారు. మరొక వయోపరిమితి విషయంలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. వయోపరిమితి పెంచకుండానే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏది ఏమైనా మా కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని నిండా ముంచిందని ప్రధానంగా నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ యాసర్.